గడిచిన 4.5 భీమిలి మండలాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడాక్కడే అన్నట్లు ఉండటంతోనే వైసీపీని వీడాల్సి వచ్చిందని భీమిలిగాడు వెంకటప్పడు అన్నారు. తగరపువలస ఓ ప్రైవేటు రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక అభివృద్ధి కోసం అధికారంలోకి వచ్చి వైసీపీలో చేరిన మాట వాస్తవమేనా? పార్టీ విధి విధానాలు గాడి తప్పాయని, దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. విలువలేని చోటు ఉండటం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని, తనతో పాటు మరో 100 మంది కలిసి వైసీపీకి మూకుమ్మడి రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశంలో పనిచేసినటువంటి మేము యువకుడు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారని ఒక ఉద్దేశంతో ఆ పార్టీని వీడి వైసీపీలోకి రావడం జరిగింది. కానీ ఈ 4.5 సంవత్సరంలో చూసినట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు సరికదా తిరోగమనంలోకి వెళ్లడం జరుగుతూ ఉండడం అనేది చాలా బాధ అనిపించింది. ఒక చదువుకున్న వ్యక్తిగా, సమాజం పట్ల అభిమానం ఉన్నటువంటి వ్యక్తిగా ఆలోచన చేసినప్పుడు మరి ఇటువంటి కక్ష సాధింపులు కానీ, అభివృద్ధి లేకపోవడం కానీ, రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం కానీ, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగ యువతి చూసినట్లయితే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేక రోజు రోజుకి నిరుద్యోగుల సంఖ్య పెరగడం అనేది మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అలాగే కక్ష సాధింపులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా చూసినా కానీ ఇటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మరలా వచ్చినట్లయితే వ్యక్తిగతంగా మనకి ఈ పార్టీలో కానీ, ఈ పార్టీలో ఉన్న మాకు పదవులు రావచ్చు, గౌరవం ఉండొచ్చు, ఎమ్మెల్యే గారు చాలా గౌరవంగా చూసుకోవచ్చు. కానీ సమాజం కోణంలో చూసినప్పుడు మనం ఏదైతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తుని ఇస్తారో అటువైపు ఉంటే బాగుంటుంది. ఇటువంటి దుర్మార్గ పాలన అనేటువంటిది చేసినటువంటి వ్యక్తులకు మనం సపోర్ట్ చేసినట్లయితే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి మనం వ్యక్తిగతమైనటువంటి పదవిని కూడా వదులుకొని మరి సమాజం కోసం ముందుకు రావాలనే నిర్ణయం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే జడ్పీటీసీ పదవి పార్టీ పరంగా ఫ్యాన్ గుర్తు మీద ఈ భీమునిపట్నం రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు. కాబట్టి మనం ఈవేళ వేరే పార్టీకి వెళ్ళి వేరే గుర్తుకు ఓటు వేయండి అంటే అది నైతికంగా నా మనసు అంగీకరించిన కారణంగా ఫార్మేట్లో జడ్పీటీసీ పదవికి కూడా రేపు వారంలో జిల్లా పరిషత్ విశాఖపట్నం వెళ్లి రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. ఆ తరువాత మరి మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలని తీసుకొని మరి భవిష్యత్తులో వేరే పార్టీలో జాయిన్ అవడం జరుగుతూ ఉంది. మనం ఇవాళ చూసినట్లయితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదనడానికి చిన్న ఉదాహరణ, మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సాకి వెళ్ళినట్లయితే బోర్డర్ ఎక్కడుందనేదాన్ని మన బోర్డు చూడవలసినటువంటి అవసరం ఉండేది కాదు. ఎక్కడ వరకు అయితే రోడ్డు బాగుందో అది ఆంధ్ర రాష్ట్రం, రోడ్డు గతుకులమై ఉన్నటువంటిదంతా ఒరిస్సా అనేది ప్రజలకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండేది. ఇప్పుడు అది రివర్స్ అయ్యింది. ఎక్కడ వరకు అయితే బాగులేదో అది ఆంధ్ర, ఎక్కడైతే బాగుందో అది ఒరిస్సా. ఇది ఇటు ఒరిస్సా కానీ, అటు తమిళనాడు కానీ, అటు మహారాష్ట్ర బోర్డర్ కానీ, ఇలా కర్ణాటక వెళ్ళినా, ఇటు తెలంగాణ వెళ్ళినా, ఎటు వెళ్ళినా, ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఇటువంటి పరిస్థితే ఉంది. ఇంతకన్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదనడానికి మనం ఉదాహరణ చెప్పలేము. కాబట్టి మన మాటలు ఏమైనా చెప్పవచ్చు, కానీ ప్రాక్టికల్గా చూసినట్లయితే ఈ రాష్ట్ర పరిపాలన బాగలేదని ఒక సంకల్పంతో మరి పార్టీని వేయడానికి నిశ్చయించుకోవడం జరిగింది. అందుకనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా మా వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేయడంతో పాటు ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది.
ఇదిలా ఉంటే గతంలో వారు చేసిన అన్యాయాలు అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే ఇన్నాళ్లు తమతో ఉన్నారని ఇప్పుడు మళ్లీ గంటా శ్రీనివాసరావు చంకనెక్కేందుకు వైసీపీ పాలనపై బురద జల్లుతున్నారని మండిపడుతున్నారు ఆ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు. ఈ నేపథ్యంలో భీమిలిలోని అవంతి క్యాంపు కార్యాలయంలో భీమిలి మండల పార్టీ అధ్యక్షుడు గాడు శ్రీను ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కక్ష సాధింపులను సహిస్తూ ఇన్నాళ్లు పార్టీలో ఎందుకుండాలని ప్రశ్నించారు. తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే అధికార పార్టీ పంచన చేరారని అవసరం తీరాక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ పెట్టిన భిక్షతోనే పదవులు పొందారని తక్షణమే ఆ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ బలం లేనప్పటికీ కూడా నా దగ్గర ఇంత బలం ఉందని చెప్పుకోవడం కోసం ఏదో ప్రెస్ మీట్ పెట్టి నాకు 9 పంచాయతీలు వెనకతలు ఉన్నాయి, ఇంకా నేను మాట్లాడితే మరో 2 పంచాయతీలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఆయనకైతే ఏ పంచాయతీలో బలం లేదు. మధ్యపేట పంచాయతీ ఒకరు వచ్చారు, అతను వెనకతలు వెళ్తాడు. మధ్యవలస నుంచి ఒకరు వచ్చారు, అతను వెళ్తారు. అలాగే నారాయణ రాజపేట ఒకరు మాత్రం వచ్చారు, అతను వెళ్తారు. మరి సింగనబంది నుంచి అంటే ఆయన వాళ్ళ తమ్ముడు వెంకటనారాయణ గారు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. కాబట్టి ఏ పంచాయతీలు కూడా అతను బలం లేదు. ఆయన ఏంటంటే నాకు ఏదో బలం ఉందని చూపించుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టి నాకు 9 పంచాయతీలు ఉన్నాయి, 11 పంచాయతీలు ఉన్నాయని చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన ఉండడం వల్ల మాకు నష్టం లేదు, ఆయన వెళ్ళిపోవడం వల్ల మాకు నష్టం లేదు. నిజంగా ఈ రోజు ఆయన వెళ్ళిపోతేనే మాకు బలం పెరుగుతుంది. అటువంటి వ్యక్తుల్ని జనాలు విశ్వసించరు. ఆయన ఎక్కడ కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా జనాలు విశ్వసించరు అతన్ని. ఎందుకంటే ఏ పార్టీ అప్పుడు తెలుగుదేశానికి నమ్మక ద్రోహం చేశారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేశారు. నమ్మక ద్రోహుల్ని ప్రజలు విశ్వసించరు. కాబట్టి ఆయన వెళ్ళిపోవడం మాకు మంచిది, ఆయన ఉండడం వల్ల మాకు నష్టం వెళ్ళిపోవడానికి కారణం అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే లావాదేవీలు. గతంలో చేసినటువంటి గంటా శ్రీనివాసరావు గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా మళ్ళీ ఆయన ఎక్కడ బయట పెడతారేమో అనే ఉద్దేశంతో దానికి భయపడి వాళ్ళు గంటా శ్రీనివాసరావు మీద అభిమానం కోల్ది మేము వెళ్ళిపోతామని చెప్పుకోవడం తప్ప వ్యవహారాలు లావాదేవీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఆయన ఎక్కడైనా ఇబ్బంది పెడతాడేమో ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప పార్టీలో వాళ్ళకి దక్కినంత గౌరవం అయితే ఎవరికి దక్కలేదు. వాళ్ళు ఏదంటే వాళ్ళు వ్యాపార లావాదేవీల నిమిత్తం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిజంగా ఆయన గుర్తింపు లేదంటే జడ్పీటీసీగా మరి పార్టీ గుర్తింపు ఇచ్చింది కదండి. అలాగే జడ్పీటీసీ ఇచ్చిన తర్వాత కూడా డిఎల్డిఏ చైర్మన్ గా మరి ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. మరి ఏ మీటింగుల్లో కానీ ఎక్కడ కానీ ఎమ్మెల్యే గారు ఆయన్నే గౌరవించారు. అన్ని రకాలుగా ఆయన గౌరవం దక్కింది. ఇంకా ఆయనతో పోల్చుకుంటే ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకే నమ్మక ద్రోహం జరిగింది. మరి అభివృద్ధి అంటారా? మరి ప్రతి మీటింగ్ లో జడ్పీటీసీగా ఈయన మైక్ పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత అభివృద్ధి జరిగింది, మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకోవడం నిన్నటి వరకు కూడా చెప్పడం జరుగుతుంది కదా. అది అభివృద్ధి అనేది జరగకపోతే ఆ రోజు చెప్పాలి కదా ఆయన. అలాగే రోడ్లు లేవు అంటే రోడ్లు కనిపించట్లేదా, అభివృద్ధి ఎలా ఉందనేది ఈ రోజు వెళ్ళిపోయినప్పుడు అభివృద్ధి లేదని చెప్పడం అది కరెక్ట్ కాదు. వెళ్ళిపోతే ఏదో కారణాల వల్ల వెళ్ళిపోయాయని చెప్పాలి తప్ప అభివృద్ధి లేదు, గౌరవం దక్కలేదు వెళ్ళిపోతాను అనేది అది కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదు? నిజంగా గౌరవం దక్కినప్పుడు వెంటనే అడుగుతారు కదా, సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని అవమానపరుస్తున్నారు, లేదా మీ తీరు మాకు నచ్చలేదు, మేము ఉండలేము సార్ అని అప్పుడే చెప్పాలి కదా. ఈ రోజు గంటా శ్రీనివాసరావు గారు టికెట్ అనౌన్స్ అయిన వరకు కూడా ఎమ్మెల్యే గారితో బ్రతిమలాడించుకున్నారు. టైం కావాలి సార్, టైం కావాలి. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు టికెట్ వస్తేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. మరి గౌరవం లేనప్పుడు ఆ విధంగా ఎందుకంటే చెప్తారు? గంటా శ్రీనివాసరావు గారికి టికెట్ రాకపోతే వీళ్ళు మళ్ళీ ఇందులోనే కొనసాగుతారు. ఆయన వచ్చాడు కాబట్టి వెళ్ళిపోతాంటారు. వెళ్ళిపోయినప్పుడు వారి సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తిపాస్తులు కాపాడు కోసం, వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడం కోసం వెళ్తారు తప్పితే తప్ప గౌరవం దక్కలేదు, అభివృద్ధి లేదని వెళ్ళడం అనేది అదే అవాస్తవం. అది